హాయ్ అండి అందరికీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి. మా పాప సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి. ఒక లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఇక్కడ అంతా డెకరేషన్ అంతా చేసేసేసాము బెలూన్స్ తోటి. బ్యాక్గ్రౌండ్ అయితే పంచ్ ఒకటి ఉంటే ఆ పంచ్ తోటి కట్టేసి ఫస్ట్ బర్త్డే ధర్మాకోల్ షీట్ హ్యాపీ బర్త్డే తనిష్క ఉంటే అది పెట్టేసి బెలూన్ డెకరేషన్ చేసాము. కేక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అది నేను సెలెక్ట్ చేసిన కేకేనండి. మా పాపకి కోతి అంటే చాలా ఇష్టం. అందుకని నేను కోతి థీమ్ తోటి కేక్ మీదేమో బనానా ఇంకా లీవ్స్ కోతి వచ్చేటట్లు నేను పెట్టామని చెప్పాను బేకరీ వాళ్ళకి. ఇంకా సేమ్ అలానే చేసి ఇచ్చారు. చాలా బాగా చేశారు. ఇంకా క్యాండిల్ వెలిగిద్దామనేసి లైట్ ఆఫ్ చేసేసాము. ఫ్లవర్ క్యాండిల్ తీసుకొచ్చేసి ముట్టించేసాము. చాలా బాగా జరిగింది బర్త్డే అనేది. చాలా ఎంజాయ్ కూడా చేసేసాము. మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. డ్రెస్ ఏంటంటే బ్లాక్ ఉంది ఏంటి అనుకుంటున్నారు. అది మోడల్ కదండి. అది గుచ్చుకుంటుందని ఏడుస్తుంటే డ్రెస్లో లోపలేమో టీ షర్ట్ వేసాను, బయట కిందేమో నైట్ ప్యాంట్ వేసేసి డ్రెస్ అంతా వేసేసాను. మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? గుచ్చుకుంటుందని డ్రెస్సెస్ ఏది వేసుకోదండి మా పాప అయితే. గౌన్లు 1000-2000 పెట్టి తీసుకొచ్చిన గౌన్లు కూడా వేసేసుకోదు. సరే అనేసి గౌన్లు తీసుకొని రాకుండా కాటన్ డ్రెస్సే అండి ఇది. 1100 పడింది. అయినా కానీ ఇది గుచ్చుకుంటుంది అంటుంది. కాటన్ అయినా కానీ గుచ్చుకుంటుంది అంటుంది. సరే అనేసి ఇంకా లోపల టీ షర్ట్ వేసి డ్రెస్ వేసేసాము. ఇంకా ఊదేసి చక్కగా మా పాప ఎంత క్యూట్గా ఉందో చూడండి. అప్పటికి ఇంకా వాళ్ళు బెలూన్స్ అవన్నీ పగలగొడుతుంటే భయపడుతుంది. ఇంకా చక్కగా చాలామంది పిల్లల్ని పిలిచేసాము. పిల్లలకి బిస్కెట్ మరి చాక్లెట్స్ ఇంకా కేకు పులిహోర పెట్టడానికి పులిహోర కూడా చేసేసాము. పులిహోర చాక్లెట్స్ మరి బిస్కెట్స్ అన్నీ ఒక పేపర్ కప్స్లో పెట్టేసి ఇచ్చేసాము. ఇంకా మా పాపని కేక్ కటింగ్ చేపిస్తున్నాను. కేక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే కేక్ చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా కేక్ కటింగ్ చేపిస్తున్నాము. ఇంకా వీడియో అంటే కొంచెం తీయటానికి అటు ఇటుగా అయింది. కొంచెం తీసేవాళ్ళు సరిగ్గా కొంచెం తీయలేదు. అందుకనేసి అట్లా వచ్చేసింది. ఏదో కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. నన్ను కూడా కొంచెం వైరల్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి నా ఛానల్ని మీరు. ఇక్కడ బెలూన్ పగలగొట్టేసేసరికి చాలా అదిరిపోయింది. పెద్ద సౌండ్ వచ్చేసరికి వాటి మీద పడకుండా కేక్ మీద ఆ పేపర్స్ అనేది నేను పడకుండా ఇలా ఇసురుతున్నాను. ఇంకా పిల్లలందరినీ పిలిపించి కేక్ కటింగ్ అన్నీ చేపించేసాము. ఒక పక్కనేమో గాలి వాన. ఫస్ట్ బర్త్డే కూడా అలానే వర్షం పడింది. సెకండ్ బర్త్డేకి కూడా వర్షం పడింది. అసలు మా పాప పుట్టిన రోజైతే అసలు ఫుల్ వర్షంలోనే మా పాప 4:37కి పుడితే 5 కానించి ఫుల్ వర్షం పడిందండి. ఇంకప్పటి నుంచి పుట్టినరోజు వర్షమే, బర్త్డే రోజు వర్షమే, మరి ఇంకా అన్నం ముట్టించే రోజు వర్షమే, ఫస్ట్ బర్త్డే రోజు వర్షమే, సెకండ్ బర్త్డేకి వర్షమే. మా పాప వర్షంతో పుట్టేసింది చెప్పాలంటే. అందుకనేసి ఇంకా పిల్లలందరినీ పిలిచేసి కేక్ కటింగ్ అయితే చేపించేసేసాము. ఇంకా గాలి దుమారం వస్తుందనేసి ఇంకా త్వరగా అంతా కేక్ కటింగ్ చేసేసి పిల్లలకి పులిహోర కేకు బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ పెట్టేసి ఇంకా త్వరగా కట్ చేసేసాము. మా పాప ఇంకా ఆ బెలూన్స్ శబ్దానికి భయపడి అయితే ఇంకా చాలా ఏడ్చి ఇంకా అక్కడ నుంచోట్లేదు. ఎత్తుకొని అంటుంది. అందుకని వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. ఇంకా వాళ్ళ నాయన ఎత్తుకొని వాళ్ళ తాతను కూడా పిలిచి ఇద్దరు అక్షంతలు వేస్తున్నారు. ఇంకా అక్షంతలు వేసిన తర్వాత మళ్ళీ అసలు ఇంకా చైర్లో కూర్చోబెడుతుంటే అదో తాతకి టోపీ పెడుతున్నా అంటే వాళ్ళ తాతకి టోపీ పెట్టిందని నవ్వుతుంది. సరే అనేసి ఇంకిద్దరు అక్షింతలు వేస్తున్నారు. వాళ్ళ తాత ఏమో డబ్బులు ఇస్తున్నాడు. పైసా తీసుకో అంటే అసలు ఎత్తుకొని అంటుంది. అంటే అక్షింత వేస్తా నుంచో అమ్మ అంటే ఎత్తుకో అని ఏడుస్తుంది ఆ బెలూన్స్ సౌండ్కి. సరే అని ఇంక అట్లా ఎంగేజ్ చేసేసి ఇంకా అక్షింతలు వేయించేసేసాము. ఇంకా తర్వాత మా అమ్మ మా నాన్న కూడా రమ్మనేసి మా నాన్న కూడా బర్త్డేకి వచ్చేసారండి. అది చూడండి రండి అని ఇట్లా అంటుంది. సరే అనేసి ఇంకా మా నాన్న కూడా వెళ్ళేసి అక్షంతలు వేసేస్తున్నారు.
ఇంకా అక్షంతలు వేసిన తర్వాత కేక్ పెడుతుంటే మా అమ్మ అసలు ఎంత పెడుతున్నా కానీ తినట్లేదండి. ఇంకా ఇద్దరు ఇంకా అట్లా ఎంజాయ్ చేస్తుంటే చూడండి, క్లాప్స్ ఎలా కొడుతుంటే హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ కొడుతూ ఉంటుంటే అసలు చూడు ఎంత ఎంజాయ్ చేస్తుందో. అసలు అంతగా అప్పటికప్పుడే ఎంగేజ్ అవుతుంది, అప్పటికప్పుడే ఏడ్చేస్తుంది మా పాప అయితే. సరే అనేసి మీ పాపలు కూడా ఇలానే ఉంటారా? మా పాప అయితే బర్త్డే రోజైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. పొద్దున్నే అయితే అసలు ఎగురుతుంది, లెగవంగానే ఎగురుతూ అలా అసలు ఎంత పాట పాడుతున్నట్టు ఏందేందో మాట్లాడుతుంది. చాలా చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. నా బర్త్డే అని ఆమెకు కూడా తెలుసు అనుకుంటా, మా పాపకు కూడా. ఇంకా సరే అనేసి వాళ్ళ తాతయ్య డబ్బులు ఇస్తుంటే తీసుకుంటుంది. వాళ్ళ బాబాయ్ వాళ్ళ తాతయ్య ఏమో వద్దు తాతకి ఇచ్చే అని అంటున్నారు. ఆ పిల్లేమో ఇవ్వట్లేదు. సరే అని ఫోటో దిగుతున్నారు. సరే అని ఫోటో దిగాక డబ్బులేమో వాళ్ళ తాతకి ఇస్తుంది. మా నాన్న ఇస్తే వాళ్ళ తాతకి ఇస్తుంది డబ్బులు అనేది. ఇంకా చైర్లో నుంచో పెడుతున్నారు. ఇంకా పిల్లలందరూ ఫోటో దిగడానికని ఇంకా చైర్లో నుంచోబెట్టేస్తే ఇంకా పిల్లలందరూ ఫోటో దిగేశారు. క్యాప్స్ పిల్లలందరికీ తీసుకొని రా అంటే ఇంకా 3 తెచ్చాము. పిల్లలు అంటే ఒకటికి ఒకటి పెరిగిపోతారు కదా, ఎంత ఏంటి అనేది మాకు ఐడియా లేకపోయేసరికి 3 క్యాప్స్ తీసుకొచ్చాము. మా పిన్ని వాళ్ళ పిల్లలకను మా పాపకి ముగ్గురికి పెట్టేశాము. ఇంకా వీళ్ళకేమో మిగతా వాళ్ళందరికేమో ఇంకా మామూలుగా పెట్టేశాము. ఇంకా ఆడు చూడంటే చూడట్లేదు, ఏడుస్తుంది బయటి అనేసి. ఒక పక్కేమో సాంగ్స్ పెట్టేశారు. చిన్న హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్లో సాంగ్స్ పెట్టేశారు. చూడండి దిగుతా బయటికి వెళ్తుందంటండి. అందుకనేసి ఇంకా ఎట్లకట్లా గబగబా హడావుడి చేసేసి కేక్ తీసుకెళ్ళి అందరికీ పంచడానికని కేక్ లోపల తీసుకెళ్తున్నారు. చూడండి ఎట్లా గోల చేస్తుందో. ఫైనలీ మా పాప బర్త్డే ఇలా జరిగింది. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.